కూటమిలో ఎవరైతే ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి గారు ఉన్నారో, రాజీనామా చేయటం ఒక ఎత్తైతే, దాని తర్వాత ఆయన బాగా మనకు కావాల్సిన వ్యక్తి, అతన్ని మళ్ళీ తీసుకొచ్చుకోవాలి పార్టీలోకి అనేది బాగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. ఎంతవరకు ఆయన తిరిగి మళ్ళీ టీడీపీలోకి వచ్చే అవకాశం ఉందండి? ఇది టీడీపీ పార్టీ యొక్క అంశం. హ్మ్. కూటమిగా ఉన్నప్పటికీ హ్మ్. 3 పార్టీలు దేనికది సెపరేట్‌గా ఉంటూ కలిసి ప్రభుత్వంలో ఉన్నాం. అవును. జీవీ రెడ్డి నాతో కలిసి కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు కూడా సన్నిహితంగా ఉండడం, మేము కలిసి అప్పుడప్పుడు మాట్లాడుకోవడం అవును. డిబేట్‌లో కూడా జరుగుతూనే బాగా డిబేట్‌లలో పార్టిసిపేట్ కావడం. ఈ మధ్య కూడా ఏదైతే 419 మందిని ఒకేసారి తీసివేసినప్పుడు కూడా ఒకసారి నేను మాట్లాడడం జరిగింది. ఆ టైంలో నేను అడిగాను, చైర్మన్‌గా పనిచేసున్న అనుభవం నాకుంది కాబట్టి, చైర్మన్‌కి డిస్క్రిషన్ పవర్స్ ఉండవు. మరి ఎండీ గారిని పరిగణనలోకి తీసుకున్నారా? ఎండీగా సంతకం పెడితే గానీ మీరు తీసినట్టు చెప్తున్న 419 మంది ఉద్యోగుల్ని పూర్తిగా తీసినట్టు కాదు కదా! మరి ఎలా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు అన్నప్పుడు, అన్నా తనను కూడా పరిగణనలోకి తీసుకున్నా. ఖచ్చితంగా ఇది సంస్థకు నష్టం కలిగించే అంశం. కాబట్టే ముందడుగు వేశా. ఖచ్చితంగా వీలైనంత వరకు పైన కూడా తెలియజేస్తా. నాయకుడైన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా ఇన్ఫార్మ్ చేస్తా. దాని తర్వాతే ముందుకెళ్తా అని చెప్పడం జరిగింది. సబ్సిక్వెంట్‌గా 2, 3 ప్రెస్ మీట్‌లొచ్చినియి. నేను వాటిని మొన్నటిదాకా ఫాలో కాలా. కానీ నిన్న మొన్న రిజైన్ చేశాక అన్ని ప్రెస్ మీట్‌లు చూసా. కాస్త ఉడుకు రక్తం, ఫైటింగ్ స్పిరిట్ ఉన్న వ్యక్తి. ముఖ్యంగా ప్రొఫెషన్ రీత్యా న్యాయవాది. చార్టర్డ్ అకౌంటెంట్‌కి సంబంధించిన వ్యవహారాలన్నీ చూస్తాడు. తనకో సంస్థ ఉంది. లాభం కోసమో, లేకపోతే ఆదాయం కోసమో రాజకీయాల్లోకి రాలా. కానీ ఏదైనా చేయాలన్న తపన, యంగ్ బ్లడ్ కాబట్టి కొంచెం రాజకీయం వంట పట్టించుకోకుండా నేరుగా తలపడ్డాడనే మాట ఎదుర్కొంటూ, సోషల్ మీడియాలో మద్దతు ఎంత కూడగట్టుకుంటున్నప్పటికీ, ఫైబర్ నెట్ చైర్మన్‌గా రాజీనామా చేసి ఉన్నా, పార్టీ తొందరపడి, అంత కష్టపడి, తాను 3 సంవత్సరాల పాటు తెలుగుదేశంకి విశేషంగా సేవలందించి, పార్టీకి రాజీనామా చేయకుండా ఉంటే బాగుండేదని నాలాంటి వాడి యొక్క ఆలోచన. ఎందుకంటే, ఆ పార్టీకి 3 సంవత్సరాల పైగా కష్టపడడం ద్వారా వచ్చిన పోస్టు ఫైబర్ నెట్ చైర్మన్. ఇది కాకపోతే ఇంకొకటి ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఇంకో రకంగా దగ్గర తీసేవాళ్ళేమో కానీ, ఖచ్చితంగా కూడా ప్రెస్‌కి పోకుండా, నంబర్ ఆఫ్ టైమ్స్ అట్‌లీస్ట్ పోకుండా, ఇంటర్నల్‌గా రెండోసారో, మూడోసారో అట్‌లీస్ట్ చేసుంటే బాగుండేది. కానీ పార్టీకి తిరిగి రావాల్సినంత అవసరం కాకుండా, అసలు పార్టీని వదలకుండా ఉంటే బాగుండేదని నా ఆలోచన.